ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ డ్రైవర్ ఎక్కడా? నా భార్యని చంపిన హంతకుడెక్కడా? మీరు ఆవేశపడకండి సార్, కూర్చుని మాట్లాడుకుందాం. కంప్లైంట్ రాసివ్వమన్నావు, ఇచ్చా. వాడి దగ్గర నుంచి నిజం రప్పిస్తానని చెప్పావు కదా, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నానని చెప్పావు కదా, చేశావా? సార్, మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ వాడు అలా పారిపోతాడని నేను అనుకోలేదు సార్. మేము వాడిని పట్టుకోవడానికి చాలా ట్రై చేశాం సార్, కానీ కుదరలేదు సార్. ఎంతకి అమ్ముడుపోయావు, ఎంతకి అమ్ముడుపోయావు, అమ్ముడుపోయావు, అమ్ముడుపోయావు. చెప్పు, ఎంతకు అమ్ముడుపోయావు? ఏం మాట్లాడుతున్నావు? నా స్టేషన్లో ఇంకొక మాట మాట్లాడావంటే మీరు మిలిటరీ అని కూడా చూడను. నీ ఒంటి మీద ఈ యూనిఫామ్కి రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా నేను నిల్చొని మాట్లాడుతున్నాను ఆఫీసర్. నా సహనాన్ని పరీక్షించకండి. నీకు డబ్బులిచ్చి వాణ్ణి పారిపోయేలా చేసింది ఎవరో? నీ మిలిటరీ సత్తా బోర్డర్లో చూపించు, ఇక్కడ కాదు. నువ్వు ఒక పోలీసుతో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకుని మాట్లాడు. నువ్వొక మిలిటరీ వాడితో మాట్లాడుతున్నావు. నా దేశం జోలికి ఎవరైనా వస్తేనే ప్రాణాలు తీసేదాకా వదలను. అలాంటిది వాడు నా ఇంటి జోలికొచ్చి నా ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఎలా వదులుతాననుకున్నావు? బోర్డర్లో ఎండ, వాన, చలి, మంచు ఇవేమీ పట్టించుకోకుండా ప్రాణాలు పణంగా పెట్టి దేశానికి కాపలా కాసే మొండోల ఇన్స్పెక్టర్ మేము. దేశానికి కాపలా కాసే మొండోల ఇన్స్పెక్టర్ మేము. అలాంటి మా ఇంటి జోలికి ఒకడొచ్చి అంత ఈజీగా తప్పించుకుంటాడని ఎలా అనుకున్నారు? వాణ్ణి తప్పించి నా నుంచి తప్పించేశాను అనుకుంటున్నారేమో. వాడు దేశంలో ఏ మూల ఉన్నా, వాడి ముందు ఎంతమంది ఉన్నా, వాడి వెనక ఎంత పెద్ద మనుషులున్నా వాణ్ణి మాత్రం వదలను. ఉప్పెల్లా వాడి మీద పడిపోతా, ఊపిరి ఆడకుండా చేస్తా. వాడి నోటితోనే వాడికి డబ్బులిచ్చిన వాళ్ళ పేర్లు, తప్పించిన నీ పేరు చెప్పించి కోర్టు ముందు నిలబెట్టి చేసిన దానికి శిక్ష పడేలా చేస్తా. ఇది నా భార్యకి నేను చేస్తున్న ప్రామిస్. వెతుకు, దొరికినప్పుడు చూద్దాం. సార్ లీడ్ చేసిన ఒక్క మిషన్ కూడా ఇప్పటిదాకా ఫెయిల్ కాలేదు. అందుకే మేమందరం సార్ని సామ్రాట్ అని పిలుచుకుంటాం. సార్ మిషన్ టేకప్ చేశారు అని తెలియగానే రికార్డ్స్ లో సక్సెస్ఫుల్ అని రాసేస్తారు. నా భార్యని చంపిన వాళ్ళకి వెళ్ళి చెప్పు, వాళ్ళ కోసం ఈ అమరేంద్ర బయలుదేరాడని చెప్పు. త్వరలోనే వచ్చి కలుస్తానని చెప్పు. లెఫ్టినెంట్ అమరేంద్ర ఇస్ ఆన్ డ్యూటీ అని చెప్పు. గాయపడిన సింహాన్ని తట్టి మరీ నిద్రలేపారు. ఇక మా సారు పంజా నుంచి తప్పించుకోవటం ఎవరి తరము కాదో. అయ్యో, మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. ఇక్కడేమో పిల్లల లెటర్ రాసి పెళ్లి నాపేయాలని పిల్లల లెటర్ కూడా రాసేస్తున్నారు. అయ్యో, అమ్మో చచ్చండ్ర బాబోయ్. మీ గుండె రాయి అనుకున్నా, మీ శరీరం కూడా రాయనా మేడం? నీలో దున్నపోతలా డాష్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ నా పైన పంచులేస్తున్నావా? సారీ మేడం, సారీ. అయినా ఏమంత కొంపలు మునిగిపోతున్నాయని అంతలా కంగారు పడుతున్నావు? మునిగిపోతుంది మీ కొంపే మేడం. ఏం మాట్లాడుతున్నావే? మీరు పెళ్లి జరిగాక ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఆ పిల్లలు మాత్రం ఈ పెళ్లిని ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తున్నారమ్మా. చెడగొట్టాలనా? ఏం జరిగిందో కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఆ నలుగురు పిల్లలు కలిసి వాళ్ళకి పెళ్లి ఇష్టం లేదని సార్కి లెటర్ రాస్తున్నారమ్మా. హాయ్ డాడ్, మీతో డైరెక్ట్గా ఈ విషయం చెప్పే ధైర్యం మా నలుగురిలో ఎవ్వరికి లేక
ఇలా లెటర్ రాస్తున్నాం. మీరు మనోహరి ఆంటీని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు. అసలు ఆంటీ అంటేనే మాకు ఇష్టం లేదు. మీ నుంచి మమ్మల్ని దూరం చేయడానికే చేస్తున్నట్టుంటుంది. మనోహరి ఆంటీ వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. మేము హ్యాపీగా ఉన్నామంటే అది మిస్ అమ్మ ఇంట్లో అడుగు పెట్టాకే. మిస్ అమ్మలా కాకుండా మనోహరి ఆంటీ తనకు నచ్చింది చేస్తుంది. అమ్మ ప్లేస్లోకి ఎవరు రావడం మాకు ఇష్టం లేదు. ప్లీజ్ డాడ్, మా కోసం మీరు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోరా. అంజు, నాకెందుకో భయంగా ఉంది. డాడ్ ఖచ్చితంగా మనల్ని తిడతారేమో అనిపిస్తుంది. ఏం తిట్టరమ్ము. డాడ్ ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకుంటారు. మనకు కష్టం కలిగించే పని డాడీ ఎప్పటికీ చేయరు. పదండి వెళ్దాం. పిల్ల రాక్షసులు నిజంగానే లెటర్ రాసి తీసుకెళ్తున్నారు. అమర్ రూమ్లోనే ఉన్నాడు. ఈ లెటర్ కానీ చూస్తే పిల్లలకి ఇష్టం లేదంటే బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా వినడు. నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోవడం. అయ్యో, మనోహరి, ఏంటమ్మా అమర్ రూమ్లోకి తొంగి చూస్తున్నావు? అదే అంకుల్, అమర్ బయట నుంచి వచ్చాడు కదా, టీ తాగుతాడేమో అని అడుగుదామని వచ్చాను. తన మూడు బాగోలేదు, ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడమ్మా. సరే అంకుల్. ఈ పిల్లలు కుక్కిన పెన్లో పడుంటారు అనుకుంటే నా పెళ్లిని చెడగొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు అమ్మరు ఆ లెటర్ని చూడకుండా ఎలా ఆపాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.